హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా మీకోసం 3 మంచి మూవీస్ తీసుకొచ్చాను. ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, ఏ మూవీస్ చూడాలనుకుంటున్నారో ప్రతి వీడియోలో కూడా మీకు మంచి మూవీస్ సజెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ మీరు బాగా చూస్తున్నారు. అలానే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రతి వీక్ శనివారం నాడు కూడా నా వీడియోస్ వస్తాయి. 3 మంచి మూవీస్తో 3 డిఫరెంట్ జోనర్స్తో వస్తాయి మంచి మూవీస్ అన్ని కూడాను. తప్పకుండా నా ఛానల్ చూడండి. డోంట్ మిస్ ఇట్. ఈ వీకెండ్ మీకోసం 3 మంచి హర్రర్ మూవీస్ తీసుకొచ్చాను. ఆ మూవీస్ అంటే అలాంటి మూవీస్ కాదండి. అసలు చూడాలంటే మాత్రం ఇంట్లో ఒక్కరైతే చూడకండి, ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే చూడండి. కానీ ఒక్కరైతే చూసే ప్రయత్నం చేయకండి. అర్ధరాత్రి పూట అసలు సినిమా చూడకండి. ఎందుకంటే చాలా భయంకరంగా సినిమాలు ఉంటాయి. అసలు ఇందులో ఒక సినిమా అయితే మాత్రం ఇంతవరకు నెట్ఫ్లిక్స్లో టెలికాస్ట్ అవుతుంది. ఆ సినిమాని ఇంతవరకు 75% పీపుల్ పూర్తిగా చూడలేదు. అది ఏ సినిమా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా చెప్పుకున్న సినిమా పేరు ఎక్సుమా. ఇది కొరియన్ మూవీ. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి 1000 కోట్ల మార్క్ సాధించింది. కథ విషయానికి వస్తే అమెరికాలో ఒక కొరియన్ ఫ్యామిలీలో ఒక పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటాడు. ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆ తండ్రి ఆ కొరియాలోనే ఫేమస్ అయినటువంటి ఒక మంత్రగతిని తెప్పిస్తారు. ఆ మంత్రగతి కూడా తన సహాయంగా సమాధులు తప్పేటువంటి ఫేమస్ అయినటువంటి మాస్టర్ కిమ్ సాయం తీసుకుంటుంది. వీళ్ళందరూ కలిసి ఆ సమాధిని తవ్వుతారు. అక్కడి నుంచే సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా మనకి బుక్ మై షో అలానే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది కొరియన్ లాంగ్వేజ్తో పాటు తెలుగు భాషలో కూడా ఉంది. థ్రిల్లర్, మిస్టరీ, హర్రర్ సినిమాలు తెగ ఇష్టం ఉన్నవారు ఈ సినిమాని అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ సినిమా మనల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. అలానే ఈ సినిమాలో మెయిన్గా సమాధుల ఎపిసోడ్ అలానే క్షుద్ర పూజలు చేసేటువంటి సీన్లు మనల్ని ఎడ్జ్లో కూర్చోబెడతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందని సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మొదటి సమాధి కన్నా రెండో సమాధి బయటకు వచ్చాక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. చూసేవారికి హై ఇస్తుంది. ముఖ్యంగా కొరియా ప్రజల ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో ఎలాంటి అసభ్య, అశ్లీల, వల్గర్ సన్నివేశాలు లేనందువలన కుటుంబం సమేతంగా సినిమాను చూడొచ్చు. చాలా మంచి సినిమా, తప్పకుండా వాచ్ చేయండి. మనం చాలా పారానార్మల్ యాక్టివిటీస్ అనే సినిమా చూస్తూ వచ్చాం. అలాంటిదే ఈ సినిమా కూడా. పరిణికైనటువంటి ఒక టీనేజ్ అమ్మాయి మరణించినటువంటి తన తండ్రిని సంప్రదించడానికి ఓయిజా బోర్డుని వాడుతుంది. ఆ బోర్డు వాడి దగ్గర నుంచి తన లైఫ్లో జరిగినటువంటి పారానార్మల్ యాక్టివిటీస్, తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, అలానే తన కాలేజీలో ఉన్నటువంటి ఒక అంద నర్సుని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అందే సినిమా. ఈ సినిమా మొదట చెప్పినట్టుగా ఎవరు కూడా ఈ సినిమాని పూర్తిగా చివరి వరకు చూడలేదు. కాబట్టి ఈ సినిమా ఎంత భయంకరంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా లాస్ట్ రోజు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సినిమా మాత్రం మంచి కిక్ ఇస్తుంది. నెక్స్ట్ చెప్పే సినిమా పేరు డెత్ సిస్టర్. ఈ సినిమా వెరోనికా సినిమాకి ప్రీక్వెల్ అనమాట. కానీ ఇది 2023 రిలీజ్ అయింది. వెరోనికా మూవీ 2017 రిలీజ్ అయింది. అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వెరోనికా సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఒక బ్లైండ్ నర్స్ దగ్గర ఆ సినిమా ఎండ్ అవుతుంది. సో ఆ బ్లైండ్ నర్స్ ఎవరనేదే మనకి ఈ డెత్ సిస్టర్ అనమాట. ఈ డెత్ సిస్టర్ సినిమాలో మెయిన్ కథ విషయం వచ్చినట్టయితే కథ విషయానికి వస్తే సిస్టర్ నాన్సిసా కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నాన్నకు ఏం పెద్ద నచ్చదు. అది పట్టించుకోకుండా నాన్సా తన పని చేసుకుంటూ పోతుంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్ బోర్డు మీద తనను తాను పరిచయం చేసుకున్నట్టు పేరు రాస్తుంది. అది చూసి అక్కడ షాక్ అవుతారు. కారణం దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. ఇలా ఒకసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వనని హామీ ఇచ్చిన నాన్సా ఆ బాలిక ప్రాణాలను కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడ నాన్సాని వెళ్ళిపోమంటారు. పెట్టబడి సర్దుకొని బయటికి వెళ్లే క్రమంలో మనసు దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడ నుండి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి ఇరిహిని సాయం చేస్తుంది. అందుకు కారణం ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా మనకి వెరోనికా సినిమాకి ప్రీక్వెల్ సినిమా కాబట్టి ముందు వెరోనికా చూసిన తర్వాతనే ఈ సినిమా చూసే ప్రయత్నం చేయండి.